లేకపోతే ఈ ఫోన్లో వచ్చేసేసి చూడండి అసలు ఉన్నాయో చూడండి అలాగా. అందులో ఫేస్బుక్ వాడుతున్నారు ఎక్కువ, ఈ వాట్సాప్ ట్విట్టర్లో వాడేసేసి ఎండిన మొద్దులు కూడా చిగురిచ్చేస్తున్నాయి. అందుకే మీరు గమనించండి, భార్యాభర్తలు, మీ భర్త గారు మాటికి ఫేస్బుక్ చూస్తున్నాడంటే ఏదో ఎండిన మొద్దు చిగురిస్తుందని అర్థం. అర్థమైందా? భర్తలు గమనించండి, మీ భార్య మాట్లాడితే ఫేస్బుక్ అంటుందా, ఏదో కాలేజీలో ఉన్న కాలేజీలో ఉన్న ఎండిపోయిన మొద్దు చిగురుతుందని అర్థం. ఏమంటదే, అన్నయ్య నేను ఇన్ని వదులుకోను, నా భర్తని వదులుకోను. అబ్బా, దీన్ని నాకు సలోమోన్ టైపులో నాకు ఒక ప్రశ్న పెట్టింది, ఏం చెయ్యాలో చెప్పన్నయ్య అని. నేను కత్తి తీసుకురామ్మా, ఇద్దరిని నరికేస్తాను మధ్యలో. ఈ వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం నరుకుతుంది. ఏమండే, నేను మీకు జోక్గా చెప్పాను కానీ ఏసే కృపలన వాస్తవం నాకు అర్థం కాలా. ఆమె మళ్ళా నాకు ఫోన్ నంబర్ ఇచ్చింది, రేపు వారంలో ఫోన్ చేస్తా. పెళ్ళి పీఠముల మీద పక్కన భర్త ఉండగా అని ఎలా చూసావమ్మా? అస్సలు ఏంటండి, ఆమె బ్రెయిన్ ఇందిరాగాంధీ అక్క. ఏం బ్రెయిన్, ఆ బ్రెయిన్ ఫ్యామిలీకి ఉపయోగిస్తే ఎంత బాగుంటుందో చూడండి అనుకున్నా. ఆమె రాస్తున్న దాంట్లో నేను కొన్ని మాటలు మీకు నవ్వుతూ చెప్పాను కానీ ఆమె మాటలు సీరియస్ మ్యాటర్. మీకు తెలుసా అన్నయ్య, నా భర్త నాకు కావాలి, నా భర్త మంచోడు, నా బిడ్డలు నాకు కావాలి, కానీ నేను ఆయన చూడకుండా ఉండలేను, ఆయన వదిలిపెట్టలేను. ఎస్, ఆమె దిగిన ట్రాప్ కాదు, సాతానుగా అడ్డించిన ట్రాప్ ఇది. ఇప్పుడు ఆమె పరీక్షించుకుంది. ఆమె ఈ విజయవాడ ఆమె కాదు, టీవీ ప్రోగ్రామ్, యూట్యూబ్ ప్రోగ్రామ్ చూసి మన మందిరానికి దూర ప్రాంతం నుండి వస్తుంది. ఈరోజు ఆమె 2 వారానికి వస్తుందో 1 వారం వస్తుందో నాకు తెలదు, ఆమె ఫేస్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఆమె తెలుసండి, ఆమె వస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెతో మాట్లాడగానే అనుకున్నాడు, ఎస్, ఈ మందిరంలో దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆమె రాసిందేంటి తెలుసా, నా భర్త నాకు కావాలి, నా 3 బిడ్డలు నాకు కావాలి, కానీ ఈయన్ని చూడకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను. ఆయన కూడా అదే స్థితి, నన్ను చూడకుండా ఉండలేడు, నన్ను మాట్లాడకుండా ఉండలేడు. ఇది నా పరిస్థితి, నా వలన ఏమీ కావట్లా. ఆమె సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఆమె పరీక్షించుకుంది. దేవా, నేను చేసేది అన్యాయం, నేను చేసేది మోసం, నేను చేసేది నా భర్తకు మోసం చేస్తున్నా, నేను నా బిడ్డలకు మోసం చేస్తున్నా, నాకు నేనే పరీక్షించుకుంటున్నా, కానీ నేను బయట పడలేకపోతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? మరి ఏ పరిస్థితుల్లోనూ ఉన్నావా? తాప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి వైపు తిరిగాడో, నయోమి ఎలా దేవుని వైపు తిరిగిందో, నువ్వు కూడా దేవుని వైపు తిరుగు. సింపుల్గా నిన్ను బయటికి తీసుకొచ్చి తన శక్తిని చూపెట్టగలిగిన సమర్థుడు ఆయన. నష్టపోయిన నీ జీవితాన్ని తిరిగి ఇవ్వగలడు. ఈ రోజు నువ్వు చప్పట్లు కొడుతుండగా ఆ చెల్లి దూర ప్రాంతం నుండి వచ్చి నిన్ను నేను సిగ్గుపరచడానికి కాదు చెప్పింది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నజరేయుడైన యేసు నామములో నా దేవుడిని నా ఊపిరిని బయట తీసుకురాగలడు అంతే. హల్లెలూయా. ఈ రోజున మీకు మీరే పరీక్షించుకోండి, ఎస్, ఇది ఏంటిదా జరుగుతుందని. నష్టమైపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. శూనేమీరాలు దేవుని మాటకు అవిధేయత చూపెట్టలా. ఏం చూపెట్టా? అయినా నా బతుకులు ఇలా జరిగింది. తండ్రి, నువ్వు సహాయం చేయాలి, రాజు దగ్గరికి నేను వెళ్తున్నా. ఈరోజు నీ ప్రార్థన కూడా ఇదే. నీ మాటకి విధేయత చూపెట్టా. తండ్రి, నువ్వు నాకు సాయం చేయాలి. ఈ భార్య విషయంలో అమ్మా నాన్నకి విధేయత చూపెట్టా. ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో అమ్మా నాన్నకి విధేయత చూపెట్టా. అది నీ మాటని నువ్వు జోక్యం చేసుకోవాలి. నేను ఆశించింది నా భార్యలో కనపడాలి, నేను ఆశించింది నా భర్తలో కనపడాలి, నేను ఆశించింది నా భార్యలో కనపడాలి, నేను ఆశించింది నా భర్తలో కనపడాలి. నువ్వు చేసి తీరాలి. మీకు మీరే పరీక్షించుకోవాలి. ఏ, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. బి, విరిగిన మనస్సు కలిగి ఉండాలి. విరిగిన మనసు కలిగి ఉండాలి అంటే దానికి అర్థం కత్తి తీసుకొని మనసంతా, బ్రెయిన్ అంతా కోసేమని కాదు, హృదయం అంతా కోసేమని కాదు. నష్టమైపోయావు, నీకు నువ్వే పరీక్షించుకున్నావు, నీకు నువ్వే స్వయం ఎగ్జామినేషన్ చేసుకున్నావు. ఎందుకు నా బిడ్డల జీవితం ఇలాగైపోయింది, ఎందుకు నా ఇల్లు ఇలాగైపోయింది, ఎందుకు నా కుటుంబం ఇలాగైపోయింది, నీకు నువ్వే పశ్చాత్తాపడాలి. నాయనా, ఇది ఫస్ట్ టైం, ఇది లాస్ట్ టైం, ఇంకొకసారి నేను రిపీట్ చేయను.
నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడలేకపోయా. మిగతా వాటిలో జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడలేకపోయా. అది నా అహంకారమో, నా గర్వమో, లేకపోతే ఏంటో నాకు తెలదు నాయన. నేను పొరపాటు స్టెప్ వేసా నాయన, పశ్చాత్తాపడతానా. ఇంకొకసారి నేను రిపీట్ చేయను. మరలా నువ్వు నన్ను ఆశీర్వదించవా, మరలా నా ఇల్లును నిలబెట్టవా, మళ్ళా నా కుమారుడి జీవితాన్ని నిలబెట్టవా, మళ్ళా నా కూతురు జీవితాన్ని నిలబెట్టవా, మళ్ళా నా జీవితాన్ని నిలబెట్టవా. ఎస్. కీర్తన గ్రంథం 51వ కీర్తన 12వ వాక్యం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ ఏడుపు చూసి ఆయన ఆగలేడు, నీ పశ్చాత్తాపం చూసి ఆయన ఆగలేడు, నీ విరిగిన మనసు చూసి ఆగలేడు. నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఆయన అడ్డుకు పెడతాడంతే. దేవా, ఇదొక్కసారికి నన్ను క్షమించు రాజా. శాంసన్ అన్నాడు, ఒక్కసారికి నన్ను క్షమించయ్యా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించయ్యా, మరలా నాకు చూపు దయచేయ్యా, మరలా నాకు అభిషేకం దయచేయ్యా, మరలా నన్ను నిలబెట్టయ్యా. ఓన్లీ ఫర్ దిస్ వన్ టైం. ఈ రోజున నష్టమైపోయిన నువ్వు తిరిగి పొందుకుంటావంతే. నేను ఒక కంపెనీ CEO గారు చెప్పిన మాట విన్నాను. ఆ కంపెనీకి పెద్ద CEO ఆయన కింద అనేక మంది ఉన్నారు మేనేజర్లు. ఆ మేనేజర్ కింద టీం లీడర్లు, టీం లీడర్లు అందరూ ఉన్నారు. మీకు తెలుసు, ఈ టీం లీడర్స్ అందరికీ లీడర్ ఒక అతను ఉండేవాడు. CEOకి ఈయనంటే, ఈ మేనేజర్ అంటే చాలా నమ్మకం. అందువలన సగానికి మించిన పని ఆయన చేతికి అప్పగించేసి వెళ్ళిపోయేవాడు. నెలకి 2,50,000 రూపాయలు ఇచ్చేవాడు ఆ CEO జీతం. కానీ ఒక చిన్న ఫ్రాడ్ చేశాడు, కకృతి పని చేశాడు. అది వెంటనే CEOకి తెలిసింది. వెంటనే నువ్వు నమ్మకస్తుడు అనుకున్నా, కానీ ఇంత సెండాల పోడు అనుకోవాలా, నువ్వు టెర్మినేట్ చేశాడు, ఆ ఉద్యోగిని తీసిపడేసాడు అంతే. తీగానే అతను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పశ్చాత్తాపడి, అన్నా ఈ ఒక్కసారికి నన్ను క్షమించి అన్నాడు. ఎంత కొట్టేసావో నా దగ్గర నుండి, అరే కదన్నా అని పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. విరిగి నలగటం ప్రారంభించాడు. కుటుంబం వచ్చి నలగటం ప్రారంభించాడు. అంతే. CEO అన్నాడంట, నీ నమ్మకత్వం బట్టి కాదు, నీ ఏడుపు చూసి మళ్ళా నీకు ఉద్యోగం తిరిగిస్తున్నానన్నాడు. ఒక మనిషే ఇంత కనికరపడితే సర్వశక్తి గల దేవుడు నీ నష్టమైపోయిన వాటి విషయంలో ఆయన కనికరపడబోతున్నాడు. అది ఈ రోజు నుండి ఆయన కనికర నీ మీద వ్యత్యాసంగా ఉండును గాక. ఆయన కృప నీ ఇంటి మీద వ్యత్యాసంగా ఉండును గాక. మన మందిరం మీద వ్యత్యాసంగా ఉండును గాక. మన బిడ్డల మీద వ్యత్యాసంగా ఉండును గాక. విరిగిన మనసు అది దేవుడికి అర్థం కావాలి. ఇది నిజంగా నలిగి, అంతేగాని కష్టాలు వచ్చినని కాదు. ఎస్, నిజంగా నలిగి ప్రార్థన చేస్తున్నారా అని దేవుడు ఎరిగాడా. నీ కల్లారా నువ్వు చూస్తావు. ఈమె ఎలా చూసిందో మొత్తం నువ్వు చూస్తావు. యేసుప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక గొప్ప యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గర ఒక పనోడు కోట్లు రూపాయలు అప్పు తీసేసుకున్నాడు. అప్పు తీసుకుంటే తిరిగి ఆయన కానీ, ఆయన భార్య కానీ, ఆయన పిల్లలు కానీ ఇంకొక 100 సంవత్సరాలైనా ఆయన దగ్గర నుంచి తీసుకున్న అప్పు కట్టలేరు. కుటుంబం వెళ్ళి ఆ యజమాని కాళ్ళ మీద పడి విరిగిన మనసుతో పశ్చాత్తాపడితే, లే మొత్తం క్షమించేశా. విరిగిన మనసుతో నువ్వు దేవుని దగ్గర రావడానికి రెడీ అయితే, అది ఆరోగ్యం అవ్వచ్చు, బంగారమై ఉండొచ్చు, ధనమై ఉండొచ్చు, ఉద్యోగమై ఉండొచ్చు, మరి అభిషేకమై ఉండొచ్చు, మరి ఏదైనా ఉండొచ్చు, నీకు ఆయన తిరిగి ఇవ్వటానికి రెడీ. ఒక్క క్షణం. కొంతమంది లెక్చరర్లు ఉంటారు, మార్కులు వేయరాళ్ళు, పెనాసి లెక్చరర్లు, మెంటర్లు ఉంటారు. ఆ PhD చదివి వాళ్ళని ఏడిపించి చుక్కలు చూపెట్టేస్తుంటారు. మార్కులు దాచుకొని నువ్వేం చేస్తావు, నువ్వేయి అనొచ్చు మీరు. మన తండ్రి అలాంటి తండ్రి కాదు. విరిగిన మనసుతో నువ్వు ఈరోజు ఆయన దగ్గర రావడానికి రెడీ అయితే రాసి పెట్టుకో. అన్నయ్య చెప్పింది దేవుని మాట, కరెక్ట్గా నువ్వు తిరిగి పొందుకుంటావు. తండ్రి, తెలుసో తెలవక నేను ఇది చేశా, ఇంకోసారి రిపీట్ చేయనయ్యా. నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం నేను నిలబడతానయ్యా.
ఏదో పొరపాటు చేశాను, కానీ నా బిడ్డల కోసం, నా బిడ్డల ముఖాన్ని చూసి నాయనా ఒక అద్భుతం చేయాలి. నువ్వు నా ఇంటిని చూసి నువ్వు ఒక అద్భుతం చేయాలి. ఈ కన్నీరు నువ్వు ఒక్కడవే తుడవగలవు నాయనా, ఈ కన్నీరు తుడిచిపెట్టగలవు నువ్వు ఒక్కడవే నాయనా. ఆ నష్టమైపోయింది నేను చూస్తే ఒళ్ళంతా జలధరిస్తుంది నాయనా, చెమట బిందు రక్తంగా మారిపోతుందయ్యా. ఆ నష్టమైపోయిన బిల్డింగ్ చూసి, ఆ నష్టమైన వ్యాపారం చూసి, నష్టమైన ఘనత చూసి నా జీవితం తట్టుకోలేకపోతున్నానయ్యా. నీ విరిగిన మనస్సును దేవుడు చూశాడా, తిరిగి నీకిచ్చి తీరతాడంతే. పోయిన బుధవారం యూత్ ఉత్సవంలో ప్రశాంత్ జోషి అన్న పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఒక పాస్టర్ గారి కుమారుడు భక్తిగా పెరిగినోడు, మెడికో స్టూడెంట్గా మారాడు. అక్కడ ఫ్రెండ్స్తో తిరిగితే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. ఎస్, మిగతా ఫ్రెండ్స్ తన అపార్ట్మెంట్లో నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు. బైబిల్ పట్టుకొని తిరగడానికి సిగ్గుపడ్డాడు. కొత్త నిబంధన గిడియోన్స్ వాళ్ళు ఇస్తారే, ఆ బైబిల్ని కొన్ని వందల బైబిల్ని తగలబెట్టేశాడంట. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మధ్యలో కాల్చిపడేశాడంట. ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్లారు. బోన్ మ్యారో చేయాలి, బోన్లో ఉన్న మ్యారో తీసి మళ్ళీ కొత్త మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అప్పటికే 25 లక్షలు పెట్టేశారు. రక్తాన్ని కక్కుతున్నాడు. తన జీవితం చూడండి ఎలాగుందో, స్కెలిటన్ లాగా మారిపోయాడు ప్రశాంత్ జోషి. ఇలాంటి పడకలో ఉన్నప్పుడు విరిగిన మనస్సుతో దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. నీ బైబిల్ కాల్చేశానయ్యా, నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి మా ఫ్రెండ్స్ ముందల, మెడికల్ స్టూడెంట్స్ ముందల సిగ్గుపడ్డానయ్యా, అమ్మాయిల ముందల సిగ్గుపడ్డానయ్యా, అబ్బాయిల ముందల నేను సిగ్గుపడ్డానయ్యా, ఊరోళ్ళ మధ్య సిగ్గుపడ్డానయ్యా, అపార్ట్మెంట్లో నేను సిగ్గుపడ్డానయ్యా, నేను తగలబెట్టేశానయ్యా నీ బైబిల్. ఒక్క విరిగిన మనసుతో నాకొక జీవితం ఇస్తే మరలా నీ కొరకు నిలబడతానయ్యా, నాకొక జీవితం ఇస్తే నీ కొరకు నేను నిలబడతానయ్యా. ఇంటికి తీసుకొచ్చేశారు. ఇక చచ్చిపోవడమే తథ్యం, డెత్ ఇస్ ఇన్విటబుల్, మరణం తథ్యం. అటువంటి టైంలో విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు చూసి నష్టమైపోయిన ఆరోగ్యం దేవుడు తిరిగిచ్చాడు. చూపెట్టండి అది. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య నామములో విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చేదానికన్నా, 1,00,00,000 రూపాయలు ఇచ్చేదానికన్నా విరిగిన మనసుతో దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గర గోజాడు. నీ రహస్య గదిలో ప్రార్థన చేయి, నీ బెడ్రూమ్లో ప్రార్థన చేయి. నా దేవుడు నీ కొరకు మళ్ళా దిగపోతున్నాడంతే. సరిపోలా గట్టిగా చప్పట్లు కొడుతూ, నా దేవుని ఆశ మరలా నువ్వు ఘనతలో ఉండాలి, గొప్పవాడుగా ఉండాలి, పలుకుబడి కలిగిన వ్యక్తిగా ఉండాలి, దేవుని నామ మహిమ పొందాలి. ఎలీషాకి పెద్ద బైబిల్ కాలేజ్ ఉండేది. ఆ బైబిల్ కాలేజీలో విద్యార్థులు ఎక్కువైపోయారు. ఇప్పట్లాగా సిమెంట్ పిల్లర్లు అలాంటి స్లాబులు కావు గనక ఎలీషాతో విద్యార్థులందరూ అన్నారు, అన్నా మన బైబిల్ కాలేజీ నిండి పొలుతుంది, దీన్ని విశాలపరచాలి. ఎలీషా అన్నాడు, నాకు అర్థమైంది, మీరేం చేస్తారో చేయండి అన్నానంటే, యోర్దాన్ నది దగ్గర పెద్ద పెద్ద మ్రాన్లు ఉన్నాయి, నరుకుదాం, మీరు వెళ్ళి నరుకురండి అంటే, అన్నా నువ్వు కూడా రావాలి. ఎలీషాతో పాటు అందరూ వెళ్ళారు. గొడ్డలి తీసుకొని ఆ మ్రాన్లు నరుకుతుండగా గొడ్డలి ఊడిపోయి, ఇనుప గొడ్డలి ఊడిపోయి, పిడి ఆయన చేతిలో ఉంది, కర్ర ఆయన చేతిలో ఉంది, గొడ్డలి మాత్రం యోర్దాన్ నదిలో మునిగింది. మునిగిపోయి ఊబిలో అసలే మురికిది యోర్దాన్. పైనుండి చూస్తే కనపడదు, ఏది ఫిష్ ఎక్వేరియం లాగా కనపడదు, మురికిది, మురికి నీళ్ళు. పైనుండి చూస్తే ఎక్కడ కూరుకుపోయిందో తెలవదు. అది నాన్న వలన కుదరదు, అమ్మ వలన కుదరదు, మామగారి వలన కుదరదు, అత్తయ్య గారి వలన కుదరదు, దైవజన వలన కుదరదు. అర్థమైంది, నష్టమైపోయింది, తిరిగి పొందుకోవాలి. ప్రవక్త వైపే తిరిగాడు, కానీ ఇండైరెక్ట్గా దేవుని వైపు తిరుగుతున్నాడు. కర్ర విర్రగొట్టి గొడ్డలి పడిన చోట ఈ కొమ్మను వెయ్యగానే కూరుకుపోయిన గొడ్డలి పైకి తేలింది. ఫిజిక్స్ ప్రకారం జరగదు, ఆమెనండి. కెమిస్ట్రీ ప్రకారం జరగదు, బయాలజీ ప్రకారం జరగదు, గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రకారం జరగదు, లెక్కల ప్రకారం జరగదు, ఏ మనిషి వలన జరగదు. నష్టమైపోయింది దేవుడు తిరిగి ఇవ్వగలడు. నీ ధనాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు.
నీ ఆరోగ్యాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు. నీ అభిషేకాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలడు. నీ ప్రార్థనా జీవితం తిరిగి ఇవ్వగలడు. నీ పట్టుదల మళ్ళీ తిరిగి ఇవ్వగలడు. నీ కుటుంబం కోసం నిలబడడానికి మళ్ళా రోషం ఇవ్వగలడు. ఈ 4 విషయాలు చేయగలిగితే నష్టమైపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. మిమ్ములను మీరే పరీక్షించుకోండి. బి, విరిగిన మనసు కలిగి ఉండాలి. సి, తెలివి తేటలు మరియు జ్ఞానం. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. త్రూ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, తెలివితేటల ద్వారా యూ క్యాన్ రెస్టోర్ ద లాస్ట్ థింగ్స్. తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా నష్టమైపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. తెలివి తేటలు ఎక్కడి నుండి వస్తాయి? పుస్తకాలు చదువుతుంటే ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అది మనకేమిస్తుంది? తెలివిస్తుంది. నాన్నగారు అమ్మగారు చెప్పే మాటల ద్వారా ఏం కలుగుతుంది? తెలివి కలుగుతుంది. న్యూస్ పేపర్ చదువుతూ ఉండడం ద్వారా ఏం కలుగుతుంది? తెలివి కలుగుతుంది. ఇంటర్నెట్లో సమాచారం ద్వారా ఏం కలుగుతుంది? తెలివి కలుగుతుంది. మనం వెళ్ళిన జీవితంలో రకరకాల అమ్మ వెళ్ళిన అనుభవాలు, నాన్న వెళ్ళిన అనుభవాలు అవి చెప్తుంటే, ఒరే ఇలా చేసుకోరా అని వాళ్ళు చెప్తుంటే, దైవజనులు చెప్తుంటే, నేను చెప్తుంటే మీకు సమాచారం అందగానే మీకు ఏం కలుగుతుంది? తెలివితేటలు, నాలెడ్జ్ కలుగుతుంది. తెలివితేటల ద్వారా నువ్వు నష్టమైపోయింది తిరిగి పొందుకోగలవు. ఎస్, వాళ్ళు ఇలా చేశారు, నెక్స్ట్ నేను ఇలా చేయకూడదు. వాళ్ళు ఇలా చేశారు, నెక్స్ట్ ఇలా చేయకూడదు. ఎస్, తెలివితేటల ద్వారా నష్టమైపోయింది తిరిగి పొందుకోగలవు. బైబిల్ చదవగానే నష్టమైపోయిన వాళ్ళకి ఇలా తిరిగి పొందుకున్నారు, నాకు కూడా దేవుడు తిరిగి ఇవ్వగలడు. ఆ సమాచారం తెలివితేటల ద్వారా నష్టమైపోయిన వాటిని తిరిగి పొందుకోగలవు. తెలివితేటలు పుస్తకాల ద్వారా వస్తాయి, జ్ఞానం దేవుని దగ్గర నుండి వస్తుంది. సామెతల గ్రంథం 11:9 భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించెను, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. తెలివి చేత నీతిమంతులు ఏం చేస్తారు? నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి, నేను నీతిమంతుడిని. తెలివి ఆల్రెడీ బైబిల్లో ఏముందో నీకు తెలుసు. ఎస్, దాన్ని పట్టుకో, తప్పనిసరిగా నువ్వు బయటకు వస్తావు. వాళ్ళు చేసింది నువ్వు కూడా చేయి. మళ్ళా అమ్మ ద్వారా నీకు తెలిసింది, నాన్న ద్వారా తెలిసింది, రకరకాల ఇన్ఫర్మేషన్ నీకు తెలిసింది. ఆ తెలివి ద్వారా ఎస్, నువ్వు తప్పింపబడతావు. ఆ నాశ నుండి తప్పింపబడతావు, ఆ ఇబ్బంది నుండి నువ్వు తప్పింపబడతావు, ఆ ఇరుకు నుండి నువ్వు తప్పింపబడతావు, నువ్వు కట్టబడతావు. హోషేయ గ్రంథం 4:6 నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. హల్లెలూయా. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా ప్రజలు తెలివితేటలు లేకుండా ఉండటం వలన నాశనం అయిపోతున్నారు. నష్టమైపోయింది తిరిగి పొందడానికి తెలివితేటలు, జ్ఞానం నీకు ఇచ్చాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉన్నాడలా నన్ను అడుగు, నేను నీకు ఇస్తా. దేవా, ఈ నష్టం నుండి ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావట్లేదయ్యా. దేవా, నాకు జ్ఞానం. దేవా, నన్ను బయటికి తీసిరా, బయటికి ఆపే, నాకు జ్ఞానం దయచే. ఏం చెయ్యాలో నాకు తెలియపరచు నాయన. అయ్యా, నా జ్ఞానం దయచే. పేతురుతో చెప్పాడు, కుడివైపు వలవేయమన్నాడు, విస్తారమైన చేపలు చూపెట్టగలిగాడు. దేవా, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా నన్ను అడుగు, నేను మీకు ఇస్తా. దేవా, నా జ్ఞానం దయచే అయ్యా. దీంట్లో నేను బయటపడాలి ప్రభువా, ఈ ఊపిలో నేను బయటపడాలి ప్రభువా. ఒక చిన్న ఐడియా దేవుడు నీకు ఇస్తాడు. అదే దేవుడిచ్చే జ్ఞానం. ఒక చిన్న తలంపు దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఆమె అనాలి, అలాంటి తలంపు దీని ముందర ఎవడు చేసి ఉండడు, దీని తర్వాత ఎవడు చేసి ఉండడు, నీతో నా దేవుడు చెప్పిస్తాడు. అంతే. ప్రజలు ఏమనుకుంటారు, అబ్బా ఐడియా నాకు వస్తే బాగుండేది అన్నట్టుగా నా దేవుడు చెప్పిస్తాడు అనమాట. హల్లెలూయా. ఒక కొటేషన్ చూడండి, నాలెడ్జ్ టెల్స్ అస్ వాట్ టు డూ బట్ విజ్డమ్ టెల్స్ అస్ హౌ టు డూ. నాలెడ్జ్ టెల్స్ అస్ వాట్ టు డూ బట్ విజ్డమ్ టెల్స్ అస్ హౌ టు డూ. తెలివి మనకు ఏమి చెయ్యాలో చెబుతుంది, కానీ జ్ఞానం ఎలా చెయ్యాలో చెబుతుంది. ఇంటి ముందరికి వెళ్ళావు, తలుపులు తాళం వేసి ఉంది, తెలివి ఏం చెప్తుంది? తాళ చెవి ఉపయోగించమని. తాళ చెవి ఉపయోగిస్తాం, తిప్పుతూ ఉంటావు, కానీ అది తెరవబడదు. ఎందుకంటే నీకు తెలిసింది ఏంటంటే, నీ తెలివి ఒక్కసారి తిప్పితేనే, కానీ అది 3 సార్లు తిప్పితేనే తిరిగిద్దని జ్ఞానం చెప్పిద్ది. అర్థమైందా? తెలివి ఏం చెప్పిద్ది అంటే, అదిగో తాళం చెవి, కానీ తాళం చెవి అని తిప్పుతుంటావు, అదేమో తెరవబడదు. అదేంట్రా బాబు అంటే, జ్ఞానం అంటది ఒక్కొక్క తాళానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని 2 సార్లు తిప్పాలి, కొన్ని 3 సార్లు తిప్పాలి, కొంత అయితే కింద నంబర్ నొక్కాలి. తెలివేమో తాళ చెవి చూపెడుతుంది, జ్ఞానమేమో ఏం చెయ్యాలో చెప్తుంది. బై నాలెడ్జ్ అండ్ బై విజ్డమ్ యూ క్యాన్ రెస్టోర్ ద లాస్ట్ థింగ్స్.
తెలివితేటల చేత, జ్ఞానం చేత నష్టమైపోయింది నువ్వు తిరిగి పొందుకోగలవు. ఈ రోజు నా తెలివితేటలు నీకు అనుగ్రహింపబడిన గాక, ఆ జ్ఞానం నీకు అనుగ్రహింపబడిన గాక. ఈ మొదటి ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ నష్టమైపోయింది తిరిగి పొందుకోవాలి. నువ్వు ఏమీ లేని స్థితిలో ఉంటే దేవుణ్ణి నమ్ముకొని అది దేవునికి ఘనత కాదు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ చెందును. దేవుణ్ణి నమ్ముకొని ఇలాగ అయిపోయాడ్రా అనడానికి వీల్లేదు. నీ జీవితాన్ని చూసి, నీ వ్యాపారాన్ని చూసి, నీ ఉన్నత స్థానాన్ని చూసి, నీ కలిగిన స్థితిని చూసి, నీ అభివృద్ధిని చూసి రెడీగా ఉండండి. ప్రజలు ఏమనుకోవాలి తెలుసా? ఇది ఈడు బుర్ర కాదురా, ఈడు దేవుడి సాయం ద్వారా రా. నీ జీవితాన్ని చూసి అలా చెప్పుకోవాలి. ఇది ఈడి వలన కాదురా, దేవుని వలన. ఒకరోజు బైబిల్ కాలేజ్ నుండి వచ్చాను. ప్రసంగం చేసిన తర్వాత నా జీవితం తెలిసిన ఒక అంకుల్ గారు నా చేయి పట్టుకుని ఒక మాట అన్నారు. నీ బతుకంతా డ్రమ్ము కొట్టుకోవటమే అనుకున్నా, కానీ ఈరోజు నిన్ను నిలబెట్టాడే అది నీ వలన జరిగింది కాదు, మీ నాన్న అమ్మ వెంబడించిన యేసయ్య ద్వారా జరిగింది. మన ఇంట్లో అది కనబడాలి. ఇలా డబ్బు వలన కాదురా ఇది చేసింది, వీళ్ళ శక్తి వలన కాదురా ఇది చేసింది. దేవుడు మహిమ పొందాలి, బంధువుల ఎదుట దేవుడు మహిమ పొందాలి. యోసేపు ఆ స్థితిలో ఉండడానికి అందరికీ అర్థమైంది. ఫారో అన్నాడు, దేవుడానికి తోడై ఉన్నాడు. ఆ స్థానానికి రావడానికి ప్రజలందరూ అంది, దేవుడానికి తోడై ఉన్నాడు. ఆ మాట నిన్ను చూసనాలి, ఆ మాట నిన్ను చూసనాలి. ఆ మాట చూసి నన్ను అంటున్నారు ఈ రోజున, ఇంకా అనిపించుకోవాలి. హల్లెలూయా. ఇది వాళ్ళ దేవుడి వలన జరిగింది. మీ నాన్న కన్నీరు పెట్టాలి, ఇది నీ దేవుడి వలనే జరిగిందిరా. కూతుర్లు చూసి నాన్న కన్నీరు పెట్టాలి, తల్లులు కన్నీరు పెట్టాలి. ఇది నా పాపల విషయంలో జరిగిందంటే, కుమారుల విషయంలో జరిగిందంటే, కుమారుల విషయంలో జరిగిందంటే ఇది దేవుడి వలనే జరిగింది. హల్లెలూయా. ఎవరైనా ఒక్కరు చర్య తీసుకోవాలి. సమ్వన్ షుడ్ యాక్ట్. ఎవరైనా ఒకరు చర్య తీసుకోవాలి. నష్టమైపోయినది చూసి హహా దా 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 అంటే అది రాదు. అర్థమైందా? దా దా ఓ రావే రావే అంటే అది రాదు. అది ఎవడో ఇంట్లో ఒకడు యాక్షన్ తీసుకోవాలి. అవమానపడడానికైనా, సిగ్గుపడడానికైనా, ఏదైనా సరే యాక్షన్కి అడుగు పెట్టాలి. మీకు తెలుసా ఇక్కడ జరిగింది? ఒక తల్లి యాక్షన్లోకి దిగింది. ఒక పక్కన భర్త లేడు, బాబు ఉన్నాడు. మనకేంటి, పోతే పోయింది, ఎక్కడో మనం ఉందామలే, నథింగ్. నష్టమైపోయింది, నేను తిరిగి పొందుకోవాల్సిందే. రాజు నాకు పరిచయం లేదు, కానీ రాజుల రాజు నాకు పరిచయం ఉన్నాడు. అధికారి నాకు పరిచయం లేడు, ఎమ్మెల్యే గారు నాకు పరిచయం లేదు, రాజుల రాజు నాకు పరిచయమే ఉన్నాడు. ఎంపీ గారు నాకు పరిచయం లేదు, రాజుల రాజు నాకు పరిచయమే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు పరిచయం లేదు, నాకు రాజుల రాజు పరిచయమే ఉన్నాడు. ప్రధానమంత్రి పరిచయం లేదు, రాజుల రాజు పరిచయమే ఉన్నాడు. అడుగుపెట్టు. రాష్ట్రపతి మేడం పరిచయం లేదు, నాకు రాజుల రాజు పరిచయమే ఉన్నాడు. యాక్షన్. తప్పిపోయిన కుమారుడు, ఆర్ యు రెడీ? నష్టమైపోయింది, తిరిగి పొందుకుంది. నాన్న వెళ్ళ కుమారుడే యాక్షన్లోకి దిగాడు. సునేమిరాలు రాజు వెళ్ళ ఆమె దగ్గరికి. ఎలీషాకి ఆదిత్య మర్యాద ఇచ్చిన దానివా? అమ్మో ఇంత భక్తురాలువా? మీ ఆయన చనిపోయాడా? దేవుని మాట ఇలాగ అయిపోయావా? నో, రాజల్లా. ఈమె యాక్షన్లోకి దిగింది. ఎవరో చర్య తీసుకోవాలి. జిక్లాగులో దావీదు కలిగిన మొత్తం తీసుకెళ్ళిపోయారు అమాలేకులు. ప్రార్థన చేస్తూ, వచ్చేయి నా భార్య, నా ఆస్తి వచ్చేయి అంటే దేవుడు ఇవ్వలా, యాక్షన్కి దిగాడు. వడ్డీతో సహా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆమెననాలి, డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు. యెషయా గ్రంథం 44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మొబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మళ్ళుకొనుము, నా యొద్దకు తిరిగిరా. కమ్ బ్యాక్. ఎవరో ఒకరు చర్య తీసుకోవాలి.
ఎవరో ఒకరు యాక్షన్లోనికి దిగాలి. వెంటనే రాజన్న మాట, ఆమెకి కలిగిన యావత్తు ఆమెకి తిరిగి చేయండి. ఈరోజు ఇంకొక రాజు ఉన్నాడు మనకి, రాజుల రాజు, బహు కనికరం గలవాడు. నీ పశ్చాత్తాపం ఆయన చూస్తున్నాడు, నీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆయన చూస్తున్నాడు, నీ విరిగిన మనసు ఆయన చూస్తున్నాడు. దేవాది దేవుడు చూసి రాజుల రాజు అంటాడు, నా బిడ్డ నష్టమైపోయినా యావత్తు తిరిగి చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధాత్మదేవా, యేసయ్య, నష్టమైన వాటిని నేను తిరిగి పొందుకోవాలి. ఈ 4 విషయాలు చేయగలిగితే నష్టమైన వాటిని తిరిగి పొందుకోగలం. సెల్ఫ్ ఎగ్జామినేషన్, మాకు మేమే స్వయంగా పరీక్షించుకోవాలి. ఎందుకు నా బతుకిలాగా అయిపోయిందని. చాలా టఫ్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో టఫ్గా నువ్వు నీ పేపర్ దిద్దుకోవాలి. దాంట్లో జాలి కనికరం ఉండకూడదు. దిద్దుకొని అది మీ నాన్న ద్వారా పరిష్కరింపబడిద్దా? దేవుని స్తోత్రం. పడదా? అయిపోవద్దు. నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన వైపు తిరుగు, దేవుడికి కార్యం చేస్తాడు. తండ్రి, మనస్సు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. నష్టమైపోయింది తిరిగి పొందుకుంటావు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్, తెలివితేటలు మరియు జ్ఞానం ద్వారా నష్టమైపోయింది తిరిగి పొందుకుంటావు. యాక్షన్లోనికి దిగాలి. కొన్నిసార్లు నీ దగ్గరికి తీసుకొస్తాడు, కొన్నిసార్లు కుదరదు, నువ్వే అడుగు పెట్టాలి. ఈ రెండిట్లో నువ్వు ఏ టైపో నాకు తెలవదు. దేవా, నువ్వు కార్యం చేస్తావు. రాజు అన్నాడు, నష్టమైపోయిన యావత్తు ఆమెకి తిరిగి చేయండి. నీ బిడ్డలు నష్టమైపోయిన వాటిని అన్నిటినీ తిరిగి వాళ్ళు పొందుకోవాలి నాయన. వారి ఆరోగ్యం, వారి సంపద, వాళ్ళ అభిషేకం, వాళ్ళ జీవితం అన్నీ తిరిగి పొందుకోవాలి రాజా. వాక్య జీవితం, ప్రార్థన, పరిశుద్ధత, నీ కొరకు నిలబడే అవన్నీ వాళ్ళు తిరిగి పొందుకోవాలి రాజా. యేసయ్య, అన్నీ వాళ్ళు తిరిగి పొందుకోవాలి. ధనం తిరిగి పొందుకోవాలి, రక్షణ ఆనందం తిరిగి పొందుకోవాలి, ఆ ప్రార్థన జీవితం తిరిగి పొందుకోవాలి, ఇంట్లో ఉన్న ఐక్యత తిరిగి పొందుకోవాలి, ఇంట్లో ఉన్న ప్రేమ వాళ్ళు తిరిగి పొందుకోవాలి. దేవా, తద్వారా నాయన నువ్వు మహిమ పొందాలి రాజా. వీళ్ళ దేవుడే వీళ్ళని దర్శించాడు అనుకోవాలి. పరిశుద్ధాత్మదేవా, ఇందుకు పనికిరను వాడుకున్న విధానం పడి స్తోత్రం నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని?